మనం చూసుకున్నట్లయితే ఇక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ సార్ అయితే ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు నిరసన అయితే చేశారు, మీరు నిరసన చేపట్టినారు కదా సార్, గవర్నమెంట్ మీకు అనుకూలంగా వ్యవహరిస్తుంది అంటారా సార్? 100% ఇప్పుడు ప్రజా ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈవెన్ ఎస్పెషల్లీ పేద ప్రజలు వచ్చిందో చాలా వరకు నెగిటివ్గా ఉన్నారు. ఈ రోజు ఎంతో విధంగా మాకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది, మాకు వచ్చిందో సూపర్ స్పెషాలిటీ రేంజ్లో మన ట్రీట్మెంట్ జరుగుతుంది, మేము ఇప్పుడే ప్రైవేట్ హాస్పిటల్లో బాధ తట్టుకోలేకున్నాము, ఫైనాన్షియల్ మేము ప్రాబ్లంలో ఉన్నాము. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు కలిసి ఇక్కడ మెడికల్ కాలేజ్ చేసినారు, మా కళలన్నీ తీరుతాయి, మేము సంతోషంగా ఉంటామనే తరుణంలో వీళ్ళు వచ్చేసి వాళ్ళ కళలన్నీ ఒమ్ము చేసేసి ఈరోజు మళ్ళీ అది ప్రైవేట్ చేసేసి మళ్ళీ ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నిర్వీర్యం చేసేసి ప్రతిదీ కూడా ప్రాబ్లం చేసేసి పేద ప్రజలకు అగెనిస్ట్ గా ఇది చేస్తా ఉంది. నాకు ఎందుకు ఒకటి అర్థం కావడం లేదు. 35 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు ఇట్లా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తాడో తెలియదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలను ప్రేమిస్తూ ఉంటారని చెప్పి ఆ కోపాన్ని వచ్చి పేద ప్రజల మీద చూపిస్తూ ఉంటారు. మీరు చూపించట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించండి, ఆ పార్టీ వాళ్ళ మీద చూపించండి, అంతే తప్ప పేద ప్రజల మీద చూపించడం అనేది చాలా దారుణం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తిరిగి గవర్నమెంట్ మళ్ళా దీనికి వచ్చి ప్రభుత్వ పరం చేసేంత వరకు 100% వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజా సంఘాలు అందరూ కలిపి మేము ఫైట్ అవుట్ చేసి తిరిగి దాన్ని గవర్నమెంట్ పరం చేసుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. సార్, అలాగే చూసినట్లయితే చిత్తూరులో పీపీపీ విధానం అయితే జరిగి ఇప్పుడైతే అక్కడ ఉండే ప్రజలు దాదాపుగా ఓపీ తీసుకోవాలన్నా కానీ 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఏ పరిస్థితి కానీ మనకు వస్తే ఎలా ఉంటుంది సార్? 100% వస్తే కదా, 100% అదే వస్తుంది. తిరిగి ఆడు కూడా చిత్తూరులో అప్పల్లోకి ఇచ్చేసి ఈరోజు ముందు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండింది, ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే 100 రూపీస్ పీపీ ఇది తీసుకోవాలా, కార్డు తీసుకోవాలా, ఏదైనా ఇది చేయాలంటే ఎక్స్రే తీయాలంటే మళ్ళీ 1000 రూపాయలు చెల్లించాలా, మళ్ళీ ఆపరేషన్లకు లక్షల రూపాయలు చెల్లాలి. అంటే టోటల్ అది ప్రైవేట్ పరంగానే ఉంది. సేమ్ పద్ధతిని ఇక్కడ కూడా ఇది చేస్తూ ఉంటారు. ఇది చాలా దౌర్భాగ్యం. ఇది ఈ రకంగా చేయడం అనేది ప్రజల వ్యతిరేక విధానాలు ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉంటారో అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు పోటీ పడాలి కదా, పోటీ పడండి, డెవలప్మెంట్ మీద పోటీ పడండి. మేము తెలుసుకుందాం డెవలప్మెంట్ మీద. 100% మీరు ఈరోజు మంచి హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినారు, మీరు సూపర్ స్పెషాలిటీ రేంజ్లో తీసుకుని పోండి, సూపర్ స్పెషాలిటీ సబ్జెక్షన్ తేండి, చాలా మంచిగా దీన్ని డెవలప్ చేయండి, అంతే తప్ప ఆయన చేసిండే ఆయన మీద పేద ప్రజల మీద చేపించడం, మా కోపాన్ని వాళ్ళ మీద చేయడం అనేది చాలా దారుణమైన విషయం. సార్, అలాగే చూసుకున్నట్లయితే కేబినెట్ లో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వండి, వీళ్ళైతే నిర్ణయం తీసుకొని అయితే పీపీపీ దీన్ని మీరు అరికట్టాలంటే ఏం చేస్తారు సార్? పీపీ ప్రజా ఉద్యమం తప్పదు. ఎందుకంటే ఇది పీపీ విధానంలో టోటల్ అసెంబ్లీలో కూడా తీసుకుని వస్తున్నారు. గవర్నమెంట్ ఏమో దీనికి కూడా ఇప్పుడు ఏ వర్క్స్ ఏ రకంగా ఉన్నాయో ఆడ వరకు స్టాప్ చేసేసి దానికి అసెస్మెంట్ చేసేసి దీనికి ఇదే రీతిలో వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉంది. వాళ్ళ కార్యాచరణలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చేదనో ప్రజల మీద ఆగ్రహం ఇంతవరకు వాళ్ళు చూడలేదు. ప్రజా ఆగ్రహం స్టార్ట్ అయిపోయింది. 100% ప్రజలు దీనికి అగెనిస్ట్గా ఉంటారు. మేమంతా తిరగబడతాం, 100% తిరగబడతాము. 100% తిరిగి ఇది ప్రైవేట్ అయ్యేంత వరకు, తిరిగి ఇది గవర్నమెంట్ అయ్యేంత వరకు మేము వచ్చేదో దీనికోసం పోరాడుతూనే ఉంటామని ఇస్తాను. అలాగే సార్, దాదాపుగా 8,500 కోట్లు చేసి 17 మెడికల్ కాలేజీలను అయితే నిర్మాణితం అయితే చేసి ఒక గట్టి సంకల్పంతో ముందుకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దీని విషయంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ప్రైవేటీకరణం చేస్తున్నారు కదా సార్, దీన్ని మీరు ఎలా చెప్తారు సార్? అదే మేము 100% దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజా వ్యతిరేక విధానాలు ఎందుకు పోతున్నారు నాకు అదే అర్థం కాకుండా పోతా ఉంది. చాలా డేంజరస్గా ఆయన మూవ్స్ ఉన్నాయి. మేము 100% వచ్చిన తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఈ రకంగా చేయడం అనేది ఈ రోజు దీనికి వచ్చింది ఒక వరం మాత్రం మేము అనుకున్నాం. ఈ వచ్చింది మనకి మెడికల్ కాలేజ్ మాకు నిజంగానే ఒక వరం. మాకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి గిఫ్ట్ ఇది అనేటప్పుడు మేము ఇది చేసుకున్నాం. ఇది మారిన వెంటనే ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణము. మేమంతా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సబ్జెక్ట్స్ వస్తాయి, మంచి పీజీ స్టూడెంట్స్ అవైలబుల్ ఉంటారు, ప్రొఫెసర్లు అవైలబుల్ ఉంటారు, నాణ్యమైన మనకి ఆరోగ్యం ఇది వీటిలో మనం ముందుకు సాధాం అనుకుంటే ఈ రకంగా చేయడం చాలా దారుణం. 100% మేము తిరిగి దీనికి అంతా ప్రజా సంఘాలతో కూడా ఇంకా మా హయ్యర్ సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్స్తో ప్లస్ వచ్చేందులో మన రాష్ట్రీయ కార్యవర్గం ఏముందో రాష్ట్రీయ పార్టీ ఇది ఉంది కదా, అక్కడ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ముందుకు సాగుతాం. 100% తిరిగి ఇది వచ్చేందును ప్రైవేట్ గవర్నమెంట్ అయ్యేంత వరకు మేము నిద్రపోం. సార్, 80% ఆఫ్ వర్క్ కాలేజెస్ లో ఎంత జరిగిపోయింది, కానీ ప్రభుత్వం దృష్టిలో మాత్రం 50% కూడా కానట్టయితే చెప్తున్నారు. మీరు చూసే విధానం, వారు చూసే విధానం ఎందుకు తప్పు ఉంటుంది? అందుకోసమే ఇప్పుడు మనం చెప్పేది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి. అది ప్రజల దృష్టికి పోలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం. ఈ మదనపల్లి మెడికల్ కాలేజ్ వచ్చిందో కేవలం ఆ షెడ్లు చూపించేసి, రేకులు చూపించేసి ఇదే జరిగిండేది, ఆ నేమ్ బోర్డు ఒకటి చూపించేసి ఎల్లో మీడియా వాళ్ళు ఇంతే జరిగిందని చెప్పి ప్రచారం చేసినారు. కానీ ఈరోజు
స్టేట్ వైడ్ ఉండే మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ ప్రజల కోసం, పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారని చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం ముందుకు వచ్చిండేది. ఈ రోజు మీడియా మిత్రులందరూ వచ్చినారు, అందరూ ప్రజా సంఘాలు అందరూ వచ్చినాయి, అందరూ చూసినారు ఏ రకంగా 50 to 60% మదనపల్లి మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయిపోయింది. దానికి వచ్చిందో ఏమీ జరగలేదనే టైప్లో వాళ్ళు ఎల్లో మీడియా వాళ్ళు రాంగ్ స్టేట్మెంట్ చేసి రాంగ్ ఇది చేస్తున్నారు. దానికోసమే ఈ రోజు చూపించేదానికి ప్రోగ్రాం ముందు వచ్చింది. ప్రజల ముందు దృష్టికి తెలిసిపోయింది. 100% అన్ని కాలేజీలు కూడా చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. కేవలం కొంత డబ్బు పెట్టేసి దీన్ని కంప్లీట్ చేసేసి ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేసేస్తే ప్రజలు బాగుపడతారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలు మానుకొని తిరిగి దీన్ని ప్రభుత్వ పరం చేస్తారని ఆశిస్తా ఉన్నాం. సార్ చిట్ట చివరిగా సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పొద్దున్న నుంచి అంటే మన ఆంధ్రప్రదేశ్ లో తెల్లవారుజాము నుంచి అయితే నిరసనలు అయితే ప్రతి ఒక్క చోట 10 కళాశాలల దగ్గర అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క చోట అయితే అందరూ చాలా బాధాకరంగా అయితే స్టూడెంట్స్ అయితే వచ్చి చెప్తున్నారు వారి జీవితాలు, వారి కుటుంబాలు ఎట్లయిపోతాయని. ఇది ఇలా కాకుండా ఉండాలంటే ప్రభుత్వానికి గట్టిగా మీరు చెప్పాలనుకున్న మాట ఏదైనా చెప్తారా సార్? ఖచ్చితంగా అయితే మేము కోరుకుంటున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, మేమంతా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమంటే 100% వాళ్ళ ఆలోచనలు తిరిగి తీసేసుకోవాలా. 100% తిరిగి మళ్ళీ వచ్చిందను గవర్నమెంట్ పరం చేసేస్తే ఇక్కడ అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. వైద్యానికి మన మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజల మీద అది చూపించకూడదు. సారిసారికి అదే నేను చెప్తున్నా. మెయిన్ వచ్చేదను 100% మేము అందరూ తిరగబడేసేదను తిరిగి అది ప్రభుత్వ పరమయ్యేంత వరకు మా ఇది పోరాటం సాగుతుందని చెప్పిస్తాను. సార్ ఒకవేళ కాకపోతే ప్రభుత్వం మీ మాట నిర్లక్ష్యం చేస్తే మీరు ఏం చేస్తారు? మేమంతా పోరాటం స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ ప్రజల్లో కూడా ఒక రెవల్యూషన్ అనేది వచ్చేసింది. చాలా వరకు ప్రజల దగ్గర నుండి రెవల్యూషన్ వస్తే ఏ ప్రభుత్వము తట్టుకోలేదు. ఈరోజు చూసుకోండి, నేపాల్లో కూడా ఏం జరుగుతూ ఉంది. ప్రజల్లో నుండి నెగిటివ్నెస్ వచ్చింది. ఈరోజు తట్టుకోలేకుండా పోతాం ప్రభుత్వాలు. ఆ స్థితికి మనం ఎందుకు రావాలా? దానికి ముందే ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇప్పుడే మనం మేలుకొని దానికి సెటరేట్ చేసుకోగలిగినామంటే మనం పోటీ పడతాం. ప్రజలకు డెవలప్ చేసేదానికి మనం పోటీ పడదాం. మీరు పోటీ పడండి, మేము చూసుకుంటాం. రాండి, ఎంత కావాలని అలా డెవలప్ చేస్తాం. అంతే తప్ప ఇట్లా ఏదో చూసుకొని ఈ రకంగా చేయడం అనేది చాలా అన్యాయం. 100% మేము వచ్చేదిలో ఈ రకంగా జరగనీము. ప్రజా అగెనిస్ట్నెస్ ఆల్రెడీ పెరిగిపోయింది. మీరే కొన్నాళ్ళు చూస్తారు ఏ రకంగా ఇంకా తిరగబడి వస్తూ ఉంటారు. మీకు తెలుస్తుంది. చూసుకున్నట్లయితే ఇక్కడైతే ధర్నా అయితే మేడం కిందికంత సరిపోతుంది. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే ఉన్నాం. సిటిఎం రోడ్డు దగ్గర అయితే మెడికల్ కాలేజ్ దగ్గర అయితే ధర్నా అయితే భయంకరంగా జరిగింది. చూసుకున్నట్లయితే ఇక్కడ మేడం అనుషరెడ్డి గారు ఉన్నారు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. వారి మాటలు తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్యాబినెట్ లో ఈ మెడికల్ కాలేజ్ 10 మెడికల్ కాలేజ్ అయితే క్యాబినెట్ కి అలాగే చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకొని క్యాబినెట్ లో ఇచ్చారు. దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా జగన్ గారు ఇవన్నీ ప్రారంభించిండేది, ఆయన ఫండ్స్ అంతా అలాట్ చేసిండేది పేద ప్రజలకి. మెడిసిన్ సీట్ అనేది చాలా ఖరీదుతో కలిగిన పని. మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవడం ఇవన్నీ పేద విద్యార్థులకి, ఎందుకంటే స్కూలింగ్ నుంచి అన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత మెడిసిన్ లో కూడా వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనేసి ఒక మెయిన్ ఇంటెన్షన్ తో ఇంత బ్రహ్మాండమైన బిల్డింగ్స్, ఎక్కడ చెక్కు చెదరని బిల్డింగ్స్, బ్రహ్మాండంగా స్కెలిటన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినా కూడా ఈ రోజు వాళ్ళు అసెంబ్లీలో ఇలా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. ముఖ్యంగా మదనపల్లి జోన్ తీసుకుంటే కొన్ని వందల సంవత్సరాలుగా మదనపల్లికి అనేది ఒక ప్రావీణ్యత ఒకటి ఉండాలి. ఎందుకంటే శానిటోరియం కూడా ఎదురుగానే ఉండాలి. శానిటోరియం హాస్పిటల్ కి ఎక్కడి నుంచో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో ట్రీట్మెంట్ కి అక్కడికి వస్తారు. ఇది ఒక మంచి లొకేషన్, ఒక మంచి ప్రాజెక్టు. దయచేసి ఈ ప్రాజెక్టు కూటమి గవర్నమెంట్ ను మేము ఆర్థిస్తున్నాము. దయచేసి ఈ ప్రాజెక్ట్ ముందరకు తీసుకెళ్ళండి, కంప్లీట్ చేయండి. లేకపోతే ఇది చేతకాంతనమై తెలియలా, లేకపోతే మీకు ప్రైవేటీకరణ చేస్తే కేవలం డబ్బుల వైపు మాత్రమే చూస్తున్నారనేది మా భావన తప్పితే దయచేసి పేద ప్రజలకి ఇలాంటి సీట్లు కూడా అందించాల్సిందిగా కోరుతున్నాం. మేడం అలాగే మేడం, నిన్నైతే ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు క్యాబినెట్ లో మీటింగ్ లో అయితే చాలా వ్యాఖ్యలు అయితే చేశారు. మదనపల్లి కాకుండా కానీ 17 కాలేజీలు ఉన్నాయి, అన్ని అస్తావ్యస్తంగా ఉన్నాయని చెప్తున్నాడు. దాన్ని బట్టి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మా మీడియా మిత్రులు మీరు అందరూ కూడా మీరు ఇలాంటి వ్యాఖ్యలు అసెంబ్లీలో చేసినప్పుడు మీడియా మిత్రులు దయచేసి మీ అందరి సహకారం కూడా మాకు అందరికీ కూడా అవసరం. ఎందుకంటే బిల్డింగ్ అనేది ఆషామాషిగా కట్టిన బిల్డింగ్స్ అయితే కాదు. స్కెలిటన్స్ చూస్తున్నాము ఎంత స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నాయో. చాలా భవనాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా కూడా కట్టినారు. దయచేసి ఇలాంటివన్నీ ఏదో చెప్పుకోవాలనేసి మీరు అసెంబ్లీలో అపోజిషన్ పార్టీ అటువైపు కూర్చోలేదనేసి ఇష్టం వచ్చి మాట్లాడడం చాలా తప్పు అనేసి కూడా భావిస్తున్నాం. మేడం అలాగే చూసుకున్నట్లయితే దాదాపుగా 8,500 కోట్లతో ఈ 17 మెడికల్ కాలేజీలు అయితే నిర్మాణితమైనాయి. దాదాపుగా 80% కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది. కానీ దీన్ని ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం మీరేమని చెప్తారు మేడం? దీన్ని ఇప్పుడు చేయడము
ప్రభుత్వం వైఫల్యమా లేకపోతే ప్రభుత్వం నిర్ణయం చేతగానితనం ఇంతవరకు తీసుకొచ్చి జగనన్న ఇంత మంచి కాలేజీని ఈ స్టేజ్కి తీసుకొస్తే ఉన్న దాన్ని కంప్లీట్ చేసలేక వచ్చిన దాన్ని జోబిలో నింపుకోవడానికి ఆలోచన తప్పితే ఇది ప్రజలకి మంచి చేయాలా, పేద ప్రజలకి మంచి వైద్యం, మంచి విద్యార్థులుగా భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచన అయితే కాదనేది మాత్రం ఆ ప్రజలకందరికీ తేటతెలుగా కనిపిస్తుంది అనమాట కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రోజు చూస్తుంటే ముఖ్యంగా ప్రజలకి వైద్యము, విద్య ఇంపార్టెంట్. ఈ రోజు పేద ప్రజలకి విద్య దూరం చేస్తున్నారు. P4 అన్నారు, పేదలను ఎత్తివి సంపన్నులకి చేతుల్లో పెడతామన్నారు. P3 అని ప్రభుత్వాన్ని వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తారు. ఇంకా P2 తీసుకొస్తాడు, ప్రజల్ని ప్రైవేట్ పరం చేసేస్తే ఒక పని అయిపోతుంది. వచ్చిందని మేము దోచుకొని దాచుకుంటాము, మీ ప్రైవేట్ వాళ్ళకి మీరు పన్నులు కట్టుకోండి, వైద్యానికి డబ్బులు పెట్టుకోండి, ఆ డబ్బులను మాకు ఇస్తా అంటారు. మాకేది తెలియదు, మేమేమి చేయలేము, జగన్ ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది దానివల్ల ఏమీ ఇవ్వలేకపోతున్నామని చెప్పి చేతులు ఎత్తేసి ప్రైవేట్ పరం చేసి దోచుకొని లోపల పెట్టుకోవడం తప్పితే ఇంక వేరే ఆలోచన లేదు. ప్రజలకు మంచి చేయాలా, పేద ప్రజలకు మంచి ఆలోచనతో ముందుకు తీసుకోవాలనే ఆలోచన అయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం లేదనే తేటతెలుగా కనిపిస్తుంది. మేడం అలాగే చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో అయితే ఇదే విధంగా జరుగుతుంది. ఇది ఇక్కడతో అయిపోతుందా, ఇంకా ముందుకెళ్తుందా మేడం? తప్పకుండా ఇది నా ఫస్ట్ ఆరంభం మాత్రమే. ఇంకా పోను ఎలా ఉంటుంది కాలేజీ, ఎవరిని గాని మదనపల్లి ప్రైవేట్ పరం చేసి ఎవరు గాని ఇక్కడ వచ్చి తీసుకోవడానికి వీలు కానంతగా మేము ఆ స్టేజ్కి తీసుకుపోతాం. ఖచ్చితంగా ఎవరైనా టెండర్లు వేసినా మేము కానివ్వము. మా హక్కు ఇది, మా మదనపల్లి ప్రజల హక్కు ఇది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా వేచి చూస్తున్నాం మాకు మెడికల్ కాలేజ్ కావాలని. కానీ ఈ రోజు మా జగనన్న ప్రభుత్వం ద్వారా అయిందని చాలా సంతోషంగా ఎక్స్ప్రెస్ చేసుకుని మదనపల్లి కూడా మెడికల్ హబ్ తయారైతుంది అనుకునే పరిణామంలో ఈ రోజు ప్రైవేట్ పరం చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటూ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చి జోబులు నింపుకొని వాళ్ళ ఆనందాన్ని చూసుకుంటున్నారు, పైశాచిక ఆనందాన్ని తప్పితే ప్రజల యొక్క మంచి కానీ, మంచి ఆరోగ్యం కానీ, విద్య కానీ చూడడం లేదనేది క్లియర్ గా అర్థమవుతుంది. ప్రజలకి మీడియా వాళ్ళకి పవర్ఫుల్ ఉంది కదా, సో వాళ్ళు ఇచ్చే విధానంలోనే ప్రజలకు తప్పిదారులకు తీసుకెళ్లిపోతున్నారు. అంటే జగనన్న ప్రభుత్వం వల్లనే, అసమర్థత వల్లనే ఇవన్నీ నిలిచిపోయినాయి, పునాదులకి ఆగిపోయినాయి అని చెప్పినారు. మరి పునాదులు ఏడున్నాయి వాళ్ళకే కనిపిస్తున్నాయి, మాకైతే బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఇప్పుడు AI వచ్చింది కదా, అట్లా పెట్టుకొని ఏమైనా చూస్తే వాళ్ళకి ఏమైనా పునాదులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కడప కాలేజీలో చూస్తే ఆల్రెడీ మొత్తం అయిపోయింది, ఇప్పుడు జస్ట్ అడ్మిషన్స్ తీసుకోవాలి. అలాంటి మాకు అవసరం లేదు, నేనకి దోసేశారు. మేడం అలాగే మేడం పొద్దున కర్నూలులో కానివ్వండి, అలాగే నంద్యాలలో కానివ్వండి, ఇక్కడంతా ధర్నాలు అయితే జరిగాయి. ధర్నాలు జరిగితే మీరేం చెప్తారు మేడం స్టూడెంట్స్ మీద? అంటే డాక్టర్స్ కావాలని కోరికతో ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా లాఠీ చార్జ్ చేయడం వల్ల ఏమైతుందంటే ప్రజలు బౌన్స్ బ్యాక్ అవుతారు. ఏది కూడా ప్రశాంతంగా, అభిమానంగా, ప్రేమగా చెప్తే ఎవరైనా ప్రజలు ఖచ్చితంగా కూడా అది ఆలకిస్తారు. కాకపోతే ఈ విధంగా చెప్పడం వల్ల బౌన్స్ బ్యాక్ అయ్యి మీకు రివర్స్ పోతారు, అంతే. అంతకంటే ఇంకేం జరుగుతుంది? ఈ వైఖరిని మీరు ఏమని చెప్తారు? కూటమి ప్రభుత్వంలో ఇవాళ ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరిలో కూడా నిన్న అసెంబ్లీలో నిజం చెప్పిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మా షాజహాన్ బాషా గారు. ఎస్, వీల్ అప్రిషియేట్. ఎందుకంటే అందరూ అబద్ధం చెప్పిన షాజహాన్ బాషా గారు మాత్రమే నిజం చెప్పారు. ఎందుకంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా షాజహాన్ బాషా గారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు అంటే ఇది అవాస్తవం కాదని అడుగుతున్నాను. నిజంగా కూడా నిన్న ఓపెన్ అవుతానే అసెంబ్లీలోకి వెళ్ళి 17 మెడికల్ కళాశాలలు వస్తే అందులో మదనపల్లిలో కూడా ఒక కళాశాల నిర్మించారు అని వారు తేటతెల్లం చేయడం జరిగింది. కాబట్టి జగనన్న యొక్క ప్రభుత్వాన్ని కావచ్చు, అభివృద్ధిని కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలే మాకు చాలా పాజిటివ్ వైబ్ లో మాట్లాడుతున్నప్పుడు మేము ఇంతకు మించిన అప్రిషియేషన్ అనేది మాకు రాష్ట్రంలో ఎక్కడా రాదు. కాబట్టి జగనన్న యొక్క మంచిని పేదవాళ్ళు కానీ, పిల్లలు కానీ, మైనారిటీలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ ఎవ్వరు కూడా అన్న ఒక అభివృద్ధిని ఆపలేరు. ఇది ఆపడానికి కుదరదు. ఎందుకంటే అందరినీ కూడా ఒక న్యాయం చేసిన ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అతి పిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్ ఒక రాజకీయాలను ఒక గట్టి స్థానంలో నిలబడి పోటీస్తున్న వ్యక్తిగా ఇది చెప్పకనే చెప్తుంది. ఇవాళ నిజంగా చెప్పాలంటే మా ఎమ్మెల్యే గారు మాత్రము చాలా గ్రేట్ వర్క్ చేశారని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నిన్న రాష్ట్రం అంతా కూడా ఆయన ఒప్పుకోవడము, సత్యాన్ని అంగీకరించడము చాలా సంతోషకరంగా ఉన్నది. నమస్తే, జై జగన్, జై మిథున్. నమస్తే సార్, మీ పేరు? సార్, నా పేరు విఎస్ రెడ్డి, స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. మేధావుల వేదికకు వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేస్తున్నాను. బట్ ఒక మెడికో, ఈవెన్ మీ సిస్టర్ కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, ఎవరైనా సరే ఒక మెడికో బయట రావాలంటే, అంటే MBBS కంప్లీట్ చేసుకుని బయట రావాలంటే ఎంత ఖర్చు అవుతుందని మీ ఉద్దేశం? 39 లక్షల రూపాయలు
కేవలం కాలేజ్ ఫీజులు, ఆ తర్వాత వచ్చిన దానికి ఈ చదువుకు మాత్రం అయ్యే ఖర్చు మాత్రం 39 లక్షలు ఉంటుంది. ఇంకా హాస్టల్ ఫీజు ఇవంతా పక్కన పెట్టండి, అన్నీ కలిపి మీకు 50 లక్షల రూపాయలు వెచ్చించాలి గవర్నమెంట్. ఒక పేద కుటుంబము తమ కుటుంబంలో నుండి ఒక వ్యక్తిని డాక్టర్ చేయాలంటే 50 లక్షలు పెట్టే పరిస్థితి ఈరోజు ఉందా? లేదు. మనకు పులివెందులకు మొన్న 50 సీట్లు అడిగారు, తీసుకోవచ్చు మీరు, మీ విల్లింగ్నెస్ తెలపండి అని చెప్పింది. వద్దని చెప్పింది మన స్టేట్ గవర్నమెంట్ రాసిచ్చింది. అంటే 50 మంది మెడికల్ను మీరు రాకుండా అడ్డుకున్నారు ఒక సంవత్సరం వెనక్కిపోవడం వల్ల. ఇప్పుడు మీరు పీపీపీ మోడల్ తీసుకురావడం వలన ఈ 50 లక్షలు ఎవరు భరిస్తారు? ఆల్మోస్ట్ ఆ కుటుంబమే భరించాలి. కుటుంబం మీద పడుతుంది. కుటుంబం మీద పడుతుంది. కుటుంబం మీద పడిందంటే మిగిలిన పిల్లలు చదవద్దా? వాళ్ళకు మిగిలిన పెళ్ళిళ్ళు గిల్లు చేయొద్దా? ఏం చేద్దా? కేవలము ఈ ఫీజులు కట్టుకుంటే సరిపోతుందా? ఇది సరైనటువంటి విధానం కాదనేది వైఎస్ఆర్సీపీ వాదన. రెండవది అతి ముఖ్యమైనది, నేను ఒక విషయం చెప్తున్నా. అమరావతి అనే దాన్ని ఒక నగరం రూపు తీసుకురావడానికి, లేకపోతే ఒక మున్సిపాలిటీ రూపం తీసుకురావడానికి 41,000 కోట్ల సమీకరణ జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 41,000 కోట్ల సమీకరణ జరిగింది. ఇందులో మీకు ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ కానీ, ఈ రెండు ఇచ్చిన విధానం ఏమిటంటే, దయచేసి అందరూ వినాలని కోరుతున్నాను. విధానం ఏంటంటే డాలర్స్లో ఇచ్చారు. వాళ్ళు ఇస్తున్నటువంటి రుణం అంతా కూడా డాలర్స్లో ఇచ్చారు. ఈరోజు డాలర్ వాల్యూ 86 రూపాయలు ఉంది. రేపు మీరు చెల్లించేటప్పటికి 126 రూపాయలు అయినా సరే మీరు అదే డాలర్ రూపంలో చెల్లించాలి. అంటే ఎక్కడో ఒక 4 బిల్డింగులతో సరిపెట్టాల్సినటువంటి ఒక రాజధానిని ఇంత ఖర్చు పెట్టేటప్పుడు, ఇంతమంది పేద ప్రజలను బయట తీసుకొచ్చే ఒక ఉన్నతమైనటువంటి ఒక వ్యవస్థను, ఒక ప్రభుత్వ కళాశాలను ఈరోజు ప్రైవేటీకరణ చేయడం అనేది, 5,000 కోట్ల రూపాయలు మీరు వెచ్చించలేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అమరావతి చేసుకున్నటువంటి అదృష్టమైంది, ఈ మెడికల్ కాలేజీలు చేసుకున్నటువంటి దురదృష్టమైంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం పునరాలోచించాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణను ఆపాలా. ఒకవేళ ఆపకపోతే కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు దీన్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత అయినా సరే మేము దీన్ని వెనక్కి తీసుకోవడం తథ్యం, తప్పదు. కాబట్టి టెండర్లు వేసే వ్యక్తులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పింది మేము కోరుతున్నాం. అయితే విద్యార్థులు, మెడికో విద్యార్థులకు అయితే చాలా నష్టం జరుగుతుందని చాలా మంది రోడ్ల మీద పడి ధర్నాలు, నిరసనలు, అలాగే ధర్నాలు జరుగుతున్నాయి. దీన్ని మీరు క్లుప్తంగా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే విద్యార్థులు చదవాలంటే ఈ కాలంలో పిల్లలంతా కోట్లు డబ్బులు పెట్టాలి మెడిసిన్ చదవాలంటే. పిల్లలు మంచి ర్యాంక్ తెచ్చి ఫ్రీగా ఇక్కడ చుట్టుపక్కల పీలరు, మదనపల్లి, పొలమన్నరు, పుంగనూరు చుట్టుపక్కల పిల్లలంతా ఇక్కడ ఫ్రీ సీట్ వస్తే ఎంత బాగుంటుంది. పిల్లలు కానీ అందుబాటులో దగ్గరలో ఉంటుంది, చాలా చాలా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నాము, ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 76 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటి నుండి మదనపల్లిలో బ్రిటిష్ వాళ్ళు కట్టిన కట్టడాలు ఉన్నాయి. ఏది కోర్టు కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము అదే బిల్డింగ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలించినప్పుడు ఆయన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు, పేద ప్రజల కష్టాలను చూసి మేము పేద ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని విద్య, వైద్యంకు బాగా ఇంపార్టెంట్ ఇచ్చి ఈరోజు మనం చూసినాము మంచి 17 మెడిసిన్ హాస్పిటల్స్ తేవడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 17 మెడిసిన్ హాస్పిటల్ తేవడం. మదనపల్లిలో కానీ మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము, ఏ కొత్త బిల్డింగ్ కానీ రాలేదు, ఏ ఇది కానీ కాలేదు. ఇప్పుడు నేను చూస్తే ఇక్కడ మెడికల్ కాలేజ్ మేము ఏమో అనుకుని ఎప్పుడు రాలేదు, చూస్తే దాదాపు 60% పూర్తి అయిపోయినాయి పనులు. ఇది ఏమన్నా ఎమర్జెన్సీ పోవాలంటే, ఏమన్నా హాస్పిటల్స్ పోవాలంటే తిరుపతికి పోవాలా, లేదంటే బెంగళూరు పోవాలా. తిరుపతికి పోవాలా, బెంగళూరు పోవాలా. చాలా మంది రోడ్ మార్గంలో చనిపోతారు, ఎందుకంటే ఎమర్జెన్సీ లేదు మదనపల్లిలో. ఏ దానికి పోతే గానీ ఎమర్జెన్సీ చుట్టుపక్కల పోవాలా. ఈడు పోతే పేద ప్రజలు బయట పోయి ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఉచితంగా వైద్యం చేయించుకోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఇప్పుడు బెంగళూరు అపోలో హాస్పిటల్ పోతే వాళ్ళు లక్షలు కట్టాలి. ఆడ ఒక రోజుకు 50,000 1,00,000 రూపాయలు కట్టాలి.
ఇట్లా రాకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మెడికల్ కాలేజ్ తేవడం జరిగింది. చుట్టుపక్కల పీలర్ కాన్స్టిట్యున్సీ కానీ, ఇదే విధంగా పలమనర్ కాన్స్టిట్యున్సీ కానీ, పుంగనూరు కాన్స్టిట్యున్సీ కానీ, మదనపల్లి కాన్స్టిట్యున్సీ కానీ, ఇట్లా చుట్టుపక్కల ప్రజలకు అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకు జనాలు ఇక్కడ వస్తే వైద్యం ఉండి ఫ్రీగా ఉంటుందని పేద ప్రజలకు అందరూ ఉపయోగపడుతుంది. ఇట్లా హాస్పిటల్ను ఏం చేసినారంటే ఇప్పుడు ఇట్లాంటి హాస్పిటల్ను ప్రైవేట్ చేసేయడం చాలా దృష్టకరం. ఎందుకంటే మన మదనపల్లికి అంతా ఇన్ని రోజులు చూసినాము. స్వాతంత్రం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన మార్పులు, స్కూల్స్, నాడు నేడు స్కూల్స్ కట్టడం జరిగింది, కొత్త బిల్డింగ్లు కట్టడం జరిగింది, సచివాలయం బిల్డింగ్లు కట్టడం జరిగింది, హాస్పిటల్ కట్టడం జరిగింది. ఇంత మంచి పరిపాలన అందిస్తా అంటే వీళ్ళు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి కడతా అంటే ఆపేలా అని చూస్తున్నారు. అందుకు మనం కుటుంబ ప్రభుత్వానికి మేము ఓటే కోరేదే ఈ హాస్పిటల్ వేయడం ఉండి ఇది అంతా గవర్నమెంట్కే ఇస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. సార్ అలాగే చూసుకున్నట్లయితే ఈ పీపీపీ విధానము నెరవేరి ప్రైవేటీకరణం అయితే ఏం జరుగుతుంది సార్? దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడైతే చాలా మంది ప్రజలకు దీని గురించి ఏం తెలియదు సార్, చెప్తే క్లుప్తంగా అర్థమవుతుంది. అదే పీపీపీ వల్ల జరిగే నష్టం అయితే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డికో లేదంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకో లేదంటే వైఎస్ఆర్సీపీ లీడర్లకు ఏమీ కాదు. కానీ నిజంగా నష్టపోయేది ఎవరంటే ప్రజలకు ఏమవుతుందంటే ఇప్పుడు కూడా మనము చిత్తూరులో చూడొచ్చు. చిత్తూరులో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని అపోలో వాళ్ళకి ఇచ్చి ఈ రోజు ఒక చిన్న కార్డు రాసుకోవాలంటే 100 రూపాయలు 200 రూపాయలు తీసుకుంటున్నారు. అదే విధంగా మనం చూసుకుంటే ప్రభుత్వం ద్వారా వచ్చే ఏదన్నా మెడికల్ ట్రీట్మెంట్కి వచ్చే ఖర్చుని అదే విధంగా ప్రైవేట్కి మనం చూసుకుంటే 100కి 100 రూపాయలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి కుటుంబ ప్రభుత్వానికి మనం కోరేది ఒకటే. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లి చుట్టుపక్కల ఉండే ఏరియాలు ఏదైనా పుంగూరు ఎత్తుకోవచ్చు, రాయచోటు ఎత్తుకోవచ్చు, పలమనేరు ఎత్తుకోవచ్చు, ఇవంతా ఇక్కడ ఉండే ప్రజలంతా పాపము ఏ చిన్న జబ్బు వచ్చినా ఏ చిన్న ట్రీట్మెంట్ కూడా తిరుపతికి బెంగళూరుకి పరిగెత్తాల్సి వస్తూ ఉంది. అది కాకుండా ఉంటే వేలూరుకు మార్గ మధ్యంలో కూడా పేషెంట్స్ తీసుకొని పోయేటప్పుడు ఎన్నో అంబులెన్స్లు కూడా యాక్సిడెంట్లు జరిగినాయి, చనిపోతా ఉన్నారు. అలాంటివి జరగకుండా మదనపల్లి ప్రజలు, పొంగూరు ప్రజలు, పలమనేరు ప్రజలు, రాయచోటి ప్రజలు, గురుమకొండ ప్రజలు బయటకు పోకుండా మదనపల్లిలోనే ఇటువంటి విశాలమైన ఏరియాలు, ఎందుకంటే చరిత్ర కలిగిన ఏరియా ఇది. ఎందుకంటే శానిటోరియం ఆరోగ్య కేంద్రం ఎంత పెద్ద కేంద్రం అంటే ఇక్కడ నుంచి దాదాపు వరల్డ్ వైడ్ ఉండే పేషెంట్స్ వస్తూ ఉండేవారు. ఈ రోజు మదనపల్లిలో ఇంత మంచి ఆసుపత్రి వస్తున్నప్పుడు మదనపల్లి ప్రజలకు అందరికీ మదనపల్లి గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క ప్రజానికానికి ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి మీరంతా ఇక్కడ ఒకసారి వచ్చి విచేయండి, ఇక్కడ జరిగిన పనిని చూడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన సొంతం కోసం చేసుకోలేదు, ఇది చేసిండేది ముఖ్యంగా మదనపల్లి చుట్టుపక్కల ఉండే ప్రాంతాల కోసమే, ఆ ప్రజల కోసమే. దయచేసి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒకసారి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని జరుగుతున్న కార్యక్రమాలను మీరు చూడండి. దీనివల్ల ప్రజలకు జరిగే ఎంతవరకు మంచి జరుగుతుందో మీరంతా దయచేసి చూసి గమనించి మీరంతా ఈ పోరాటంలో ముందు నుండి ఈ పీపీపీ విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాడాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.